All the girls with pretty mouths, they always walk your way. They follow you in cars and bars and even on airplanes. I'm special, yeah, I'm special, cause they just don't got, oh, they just don't got what I... Hey, hello riders and adventure seekers. I am Hanath Bandi and welcome to my channel. I am Harry46. So, ee roju manam return to Anantapur. So, Delhi nunchi Anantapur ki వెళ్తున్నాం కర్ణాటక ఎక్స్ప్రెస్ లో. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 8:30 కి అయితే ఉందన్నమాట. ట్రైన్ నెంబర్ 12626. ఇక్కడ 8:20 కి అయితే స్టార్ట్ అవుతుంది. అనంతపూర్లో 6:28 కి అయితే దింపుతుంది నెక్స్ట్ డే మార్నింగ్. సో కంప్లీట్గా ఆల్మోస్ట్ 34 అవర్స్ అయితే ఉంటుంది. ఒక 1 అవర్ అటు ఇటు కావచ్చు. లాస్ట్ టైంలో లాగా ఒక 6 అవర్స్ అటు ఇటు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సే లేట్ అయింది. సో నార్మల్ ఎక్స్ప్రెస్ లేట్ అవ్వచ్చు కూడా. సో ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. స్టార్టింగ్ హజ్రత్ నిజాముద్దీన్ అనుకున్నా, బట్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. లక్కీలీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అనంతపూర్ ట్రైన్ ఎలాగుందో చూద్దాం. అండ్ లాస్ట్ టైం వచ్చిన ట్రైన్ అయితే బాగుంది. సీట్స్ అన్నీ బాగున్నాయి. బాత్రూమ్స్ కూడా ఆల్మోస్ట్ క్లీన్గా ఉన్నాయన్నమాట 3Aలో కాబట్టి. సో ఇప్పుడు కూడా 3Aనే బుక్ చేసిన. బాగుంటాయి అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి వెళ్ళినా కర్ణాటక ఎక్స్ప్రెస్లో, బాగానే ఉన్నాయన్నమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:35 అయితే అవుతుంది. సో మన ట్రైన్ నెంబర్ కూడా వేసినారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి కొంచెం ముందే వచ్చేస్తుంది అనమాట ట్రైన్. మనకైతే సైడ్ అప్పర్ అయితే వచ్చింది. సో లెట్స్ సీ. ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి ఆల్రెడీ ఇంజన్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. వస్తానే మెకనీరు కంప్లీట్గా ట్రైన్ క్లీన్ చేసి 10 మినిట్స్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఎక్కనిస్తారన్నమాట మనల్ని. సో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో దాదాపు 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. నేను చూసిన అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే. సో మనదైతే B4 అనమాట. ఇంకా S2లోనే ఉన్నాము. ఓయమ్మయ్య లాస్ట్కి వెళ్ళిపోవాలి మనం. ఇడు ఉన్నాడు కదా, ఇడు పట్టుకొని పారిపోదాం అనుకున్నాడు గోప్రో. నేను వెనకాల చూసి దగ్గరికి వచ్చిన తర్వాత తిరుగ్గానే సైడ్కి వెళ్ళిపోతున్నాడు. అవులేనా అక్కడికి. రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు నార్త్ ఇండియాలో స్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారా లేదా అని కాదు, పట్టుకొని వెళ్ళిపోతారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. నా బ్యాగులు చూడండి ఒకసారి ఎంత ఉన్నాయో. మినిమం కామన్ సెన్స్ లేదు. మనిషి వస్తుంటే అట్లీస్ట్ పక్కగా ఎట్లే స్టడీగా నిలబడుకుంటారు బేవర్స్ నాయల్లో. అబ్బా మనదైతే సైడ్ అప్పర్ అనమాట. సైడ్ లోయర్ ఉంటే బాగుంటుండే, ఎందుకంటే బ్యాగులు పెట్టుకుంటే కొంచెం బాగుంటుండే. 3Aలో అంత క్రౌడ్ ఏం లేదు. ముందు ముందు ఎక్కుతారేమో నాకు తెలిసి. కొద్దిసేపు కూర్చుంటా. ఇప్పుడు పైన అంతా బెడ్షీట్లు వేసుకోవాలంటే అదో బరువు నాకు. ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్ కొంచెం బెడ్షీట్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటాయి. నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడన్నా ఆరిజిన్ స్టేషన్ కాకుండా వేరే స్టేషన్లో ఎక్కితే మొత్తం అన్ని యూజ్ అండ్ త్రో బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైన్ ముందుగా వస్తుందేమో అనుకున్నా, బట్ ముందుగా అయితే రాలేదు. ఎగ్జాక్ట్ టైంలో వచ్చింది. టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్నాక్స్ ఉన్నాయన్నమాట కొన్ని. దీంట్లో కొన్ని మిగిలినాయి చెప్పాలంటే. ఆ స్నాక్స్ ఒక్కటి అయిపోయి చేసుకుని ఇవాళ. కారం చుట్లు ఇంకా ఉన్నాయి, ఫీవర్స్ వచ్చినట్టు. అసలు ఇలాంటి టైంలో ఈ కారం చుట్లు ఇలాంటివి ఉంటే అదృష్టం మీద అదృష్టం నాది. వచ్చినప్పటి నుంచి నోరంతా సప్పగా అయిపోయింది. ఇంకా ఈ బ్యాగ్తో అవసరం లేదు మనకి. ఈ బ్యాగ్ని కింద పడేస్తే ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇందాక విస్తలే అని చెప్పి వచ్చాడనమాట. 1:30 చెప్పాడు. యాక్చువల్లీ 18 కదా అంటే 18 సార్ దే దొంగ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ట్రై చేయండి. రైల్వే స్టేషన్లో వెజ్ థాలీ 80 రూపీసే. 130, 140 చెప్తారు. అస్సలు ఇవ్వమాకండి. మీరు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. అండ్ వాటర్ బాటిల్ కూడా 20-25 చెప్తారు. అది యాక్చువల్లీ 15. నార్మల్గా అయితే 20 అమ్ముతారు. సరే ఈరోజు ఎందుకు సర్ప్రైజ్లు దొరుకుతున్నాయి నాకు. అంకుల్ వచ్చి నేను పైకి వెళ్తే నువ్వు కింద పడుకున్నాడు. నాకు కావాల్సింది కూడా అదే. తెచ్చుకో, మళ్ళీ రీట్ సెటప్ చేసుకుందాం. పాపం మళ్ళీ ఆయన పరుచుకోలేడు, కొంచెం ఏజ్డ్ పర్సన్. నేను వేసుకుంటాను. ఓకే ఓకే. ఎక్కడ దిగాలనుకున్నారు మీరు? మేము రేపు నైట్
ఆఫ్టర్ డే ఉదయం ఆదోని అదోనా ఓకే నేను అనంతపూర్ దిగాలి బిఫోర్ మీరు మంత్రాలయానికి మంత్లీ ఒకసారి వస్తా ఉంటాం కదా నేను మంత్రాలయం కూడా బేసికలీ యాక్చువల్గా ఆదోని అదోనా అంటే గుర్తొస్తుంది అవునవునులేండి అదని కూడా తెలుసు అంకుల్ మా అమ్మ వాళ్ళ ఊరు అది అవును అనంతపూర్ అంటే ఇంకా నియర్లీ 34 है क्या ठीक है ये1 कोच में बैठा हूँ हाँ क्या ठीक है हाँ 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 ठीक हाँ हाँ లాస్ట్ డే ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేసిన ఎక్స్పోర్ట్ అవుతా ఉంది ఇది దాదాపు 3 అవర్స్ నుంచి ఎక్స్పోర్ట్ అయితేనే ఉంది ఇది ఒక్కటి ఎక్స్పోర్ట్ అయిపోతే అప్లోడ్ చేయొచ్చు ఇంకా సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాంద్వాన్ మనమైతే ఇప్పుడు కాంద్వాన్ స్టేషన్లో ఉన్నాం నైట్ అంతా మంచి స్లీప్ అయితే చేసిన రికార్డ్ అయితే చేయలేదన్నమాట సో ఇప్పుడైతే కుద్వాన్ జంక్షన్లో కాంద్వాని కాదు కుద్వాన్ జంక్షన్లో అయితే ఉన్నాం సో టైం వచ్చేసి 11:15 అయితే అవుతుంది 11 o'clock రీచ్ అవ్వాలి 11:15 అవుతుంది ఫుల్ సీట్స్ అయితే చాలా కంజెస్టెడ్ ఉన్నాయి సోలాపూర్ వచ్చిందేమో అనుకొని లేచిన కుద్వాన్ జంక్షన్లో ఉంది సోలాపూర్ నైట్ 10:45కి వస్తుందంట లాస్ట్ 3 అవర్స్ నుంచి పెట్టిన ఎక్స్పోర్ట్ లాస్ట్ వీడియో ఇంకా 37 minutes ఉంది ఇంకా సో భుసావల్ స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట కంప్లీట్గా గాలి అయిపోయినారు ఇప్పటివరకు ఫుల్ ఉండేది అంతా స్లీపర్లో వాళ్ళు టికెట్లు దొరికిన వాళ్ళు అందరూ వచ్చినారు అందరినీ టీసీ అయితే మేనేజ్ చేశాడు అనమాట టైం వచ్చేసి 1 o'clock అవుతుంది సో ఇంతవరకు దాదాపు 15-20 minutes డిలే అయితే అయింది ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి అయితే వచ్చినాడు 5 minutes ముందే వచ్చినాడు యాక్చువల్లీ 1 o'clockకి రావాలి 12:55 అవుతుంది టైము 12:55కే వచ్చేసినాడు ఒక 5 to 10 minutes ఉంటుంది ఇక్కడ 10 minutes ఉంటుంది 10 minutesలో భుసావల్ స్టేషన్ నెక్స్ట్ జల్గన్ జంక్షన్ మన్మాడ్ గోపర్గాన్ సో నాకు తెలిసి అనంతపూర్కి ప్రాపర్ టైంకి వెళ్తుంది 15 minutes డిలే చూపిస్తుంది కానీ ప్రాపర్ టైంకి వెళ్ళిపోతుంది సో ఇంతవరకు ఒక అంకుల్ అయితే అక్కడ కూర్చున్నాడు సో ఆ అంకుల్ కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ భుసావల్ స్టేషన్లో అండ్ ఇంకొకటి ఏంటంటే టీ చాలా బాగుంది లాస్ట్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్లో దరిద్రంగా ఉండదు కదా జస్ట్ నీళ్ళ టీ జస్ట్ నీళ్ళు ఉండడు కదా ఇక్కడ టీ చాలా బాగుంది సో దాంద్ జంక్షన్ దగ్గరలో అయితే అనమాట ఈరోజు అంతా ప్రాపర్గా వ్లాగ్ రికార్డ్ చేయడానికి రాలా ఎందుకంటే పక్కనంతా ఫ్యామిలీ వాళ్ళు కూర్చుంటున్నారు సో బయటికి రానికి లేదు కొద్దిసేపు పడుకున్నా ఈరోజంతా వ్లాగ్ ప్రాపర్గా కూడా రికార్డ్ చేయాల సో దాంద్ జంక్షన్లో ఉన్నాం సో దాంద్ జంక్షన్కి ఇంకా 5 kilometers దూరంలో అయితే ఉన్నాం అనమాట దాంద్ జంక్షన్ని చాలా మిస్ అవుతున్నాయి ఎందుకంటే పూణేకి వచ్చిపోయే రూట్లో దాంద్ వస్తుంది కదా మంత్లీ వన్స్ 45 days పూణేకి అనంతపూర్ టు పూణే వచ్చేటప్పుడు మిడిల్లో దాంద్ జంక్షన్ వస్తూ ఉండండి అరౌండ్ 45 days వన్స్ అయితే దాంద్ జంక్షన్కి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 months అనుకుంటా 10 months ఇయర్ అయిందో దాంద్ జంక్షన్కి రాక మళ్ళీ ఇప్పుడు దాంద్ జంక్షన్కి అయితే వస్తున్నా ఇంకా డిన్నర్ కూడా చేయాల ట్రైన్లో డిన్నర్ అయితే ఏం బాగాలేదు సో దాంద్ జంక్షన్లో డిన్నర్ అయితే చూద్దాం అనుకుంటున్నా సో దాంద్ జంక్షన్లో అయితే ఉన్నామన్నమాట ఇప్పుడు దాంద్ జంక్షన్కి నెలకోసారి వస్తూ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత అయితే వస్తానా ఇక్కడ అట్లీస్ట్ డిన్నర్ మంచిది దొరికితే బెటర్ ఉంటుంది ఒక 5 minutes మాత్రమే ఉంటుంది ఇక్కడ ట్రైన్ సో మనమైతే ఇప్పుడు వచ్చేసి టైం 8:30 హాఫ్ అన్ అవర్ అయితే డిలే ఉందన్నమాట సో మార్నింగ్ అనంతపూర్కి కొంచెం కరెక్ట్ టైం పోతే బాగుంటుంది ఫస్ట్ బస్ 7కి ఉంది జమ్మలమడుగుకి వెళ్ళిపోవచ్చు నాకు ఏదైనా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి అయితే బాగుంటాయి అనుకుంటున్నా నేను దాదాపు 2-3 days నుంచి వడాపావులు చపాతీ రోటీలే తింటున్నా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నా 50 rupees అంట లాస్ట్ టైం కూడా ఇంతే కలర్ఫుల్గా ఉండే బట్ టేస్ట్ ఏం బాగాలేకపోయిండే ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో ట్రైన్ దిగి మరీ తీసుకున్నా ఇక్కడ వద్దని చెప్పి అన్నం ఉడకలే పర్లేదు టేస్ట్ బాగుంది కానీ అన్నం ఉడకలే ఇప్పుడు వరకు క్రాసింగ్ లేకుండా పోతూ ఉండే
1 అవర్ ఇది క్రాసింగ్ పడింది ఇప్పుడు. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పటికి అనంతపురంలో ఉండాలి మనం. బట్ గుంతకల్ దగ్గర క్రాసింగ్ పడింది. సో ఇప్పుడు గుంతకల్ క్యాబిన్ దగ్గర ఉన్నాం. ఇంకొక 1 అవర్ పడుతుంది అనంతపురం పోనీక. 6:30 అవుతుంది, ఆల్మోస్ట్ 7:30 అవ్వచ్చు. సో ఇంకొక 1 అవర్లో అయితే అనంతపురం రీచ్ అవుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ టైం క్రాసింగ్ అయితే పడింది. వచ్చినప్పటి నుంచి వల్ల ఇప్పుడు పడింది. తీరా చేరుకునేది కూడా పడింది. గుంతకల్ స్టేషన్ అయితే ఉన్నాం. చాలా ఇయర్స్ తర్వాత గుంతకల్కి అయితే వస్తున్నాం. అన్ని స్టేషన్స్కి చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాం. అనంతపురంకి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం అనమాట. ఆఫ్టర్ 2 months మళ్ళీ అనంతపురానికి అయితే వస్తున్నా. అనంతపురంకి వస్తే ఆ ఫీలింగే, ఆ వైబే వేరే ఉంటుంది. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కే వస్తుంది. సో అనంతపురానికి అయితే వచ్చేసినాం. సో లగేజ్ చాలా ఉంది కదా, గోప్రో లోపల పెట్టేసి దిగుతాం, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకుముందు ఇది ఉండే ఎంట్రీ, ఇప్పుడు అది చేసినారనమాట. అప్పుడు 2 ప్లాట్ఫామ్స్ ఉండే కదా, ఒక 2, 4, 5 years బ్యాక్. ఇప్పుడు 4 ప్లాట్ఫామ్స్ చేసినారు. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉండే, ఇప్పుడు 4th చేసినారు. ఇది ఎంట్రీ ఇప్పుడు చేసినారనమాట. ఫస్ట్ టైం అనంతపూర్లో బ్లాగ్ చేస్తున్నాను నేను. ఇంకా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అనంతపూర్ డిస్టిక్ కాబట్టి జంక్షన్ చేస్తారు అనుకుంటా, లేకుంటే ధర్మవరం ఉంది కాబట్టి ఇది నార్మల్గా మెయిన్ స్టేషన్ చేస్తారేమో మరి. ఇది ఎంట్రీ. చాలా రోజుల తర్వాత అనంతపురంకి వచ్చినా కదా, నడుచుకుంటూ పోస్తా బస్ స్టాండ్కి. ఆటో ఏటుగా ఏం తీసుకొని జస్ట్ ఒక 500 meters ఉంటుంది అంతే బస్ స్టాండ్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే టవర్ క్లాక్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్ వచ్చేస్తుంది. సో కరెంట్లీ తాడపత్రి బస్సులో అయితే ఉన్నాను. తాడపత్రి దిగిన తర్వాత అక్కడి నుంచి జమ్మలమడుగుకి పోవాలి. అనంతపురం నుంచి డైరెక్ట్గా జమ్మలమడుగు బస్సులు అయితే లేవు అనుకుంటా, నాకు తెలిసి ఐడియా లేదు. వాళ్ళని ఎవరిని పక్క వాళ్ళని అడిగితే లేవన్నారు. తాడపత్రి నుంచి చేంజ్ అవ్వాలన్నారు. సో ఇంటికైతే వెళ్ళట్లే, ఎందుకంటే జమ్మలమడుగులో మన కారు ఉంది. కార్ని వైఫ్ని పిక్ చేసుకొని రేపైతే వెళ్ళిపోతాం అనుకుంటా అనంతపురం. మన లవ్లీ కేశపల్లి. చాలా రోజులైంది తెలుగు మాటలు అనంతపురం స్లాంగ్ వెనక. నేర్చుకో. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. సో ఫైనల్లీ తాడపత్రిలో జమ్మలమడుగు బస్సు అయితే ఎక్కేసినాం. జనాలు మొత్తం విచిత్రంగా చూస్తున్నారు. అందుకే కొంచెం కెమెరా యాంగిల్ కింద పెట్టయితే మాడుతున్నా. క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ నా లక్ ఏంటంటే బస్సు మొత్తం ఖాళీగా ఉంది. నా లగేజ్కి ఇంత జనం ఉండింటే లాస్ట్లో ఎక్కాల్సి వచ్చు, సీటు కూడా దొరకపు.